బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. 2 రెవెన్యూ మండలాలు అంటే బందర్ నైసర్గిక స్వరూపం ప్రకారం ఒక పక్క అంతా కూడా అంటే తూర్పు మొత్తం అంతా కూడా ఈశాన్య ప్రాంతం కానీ తూర్పు ప్రాంతం కానీ లేదా ఆగ్నేయ ప్రాంతం అంతా కూడా మచిలీపట్నం నియోజకవర్గానికి పూర్తిగా సముద్రం ఉంటుంది. అలాగే మచిలీపట్నం నగరానికి సరిహద్దుల అవతల అంటే పెడన సైడ్ కానీ అంటే మచిలీపట్నం మున్సిపాలిటీ నుంచి పెడన సైడ్ కానీ లేదా విజయవాడ సైడ్ కానీ లేదా కొంత చల్లపల్లి రోడ్లో కానీ ఆ ప్రాంతంలో మచిలీపట్నం మున్సిపల్ సరిహద్దులు దాటిన తర్వాత మాత్రమే వ్యవసాయ క్షేత్రాలు అంటే సాగుకు అనువుగా ఉన్నటువంటి పొలాలన్నీ ఉండటం అంటే ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు బట్టి అలా ఉన్నాయి. అలాగే మచిలీపట్నానికి ఉత్తర మండలం అనేటువంటి అంటే మచిలీపట్నానికి ఉత్తర సరిహద్దులు దాటి నుంచి కూడా అంతా ఇసుక పొలాలు ఉండటం వల్ల మేజర్గా అయితే సరుకు తోటలు లేదా వేరుశెనక్కాయ ఈ 2 పంటల మీద ఆధారపడి రైతులు జీవిస్తుంటారు. అక్కడక్కడ చిన్నగా కమతాల్లో కాయగూరలు పూలు బందరకు కావలసినటువంటి అమ్ముకోగలిసినటువంటి చిన్న స్థాయిలో ఆ నేల సారవంతాన్ని బట్టి కొంత తౌసుపూడి కానీ గోకారం కానీ కొంత మేకవానిపాలెం కానీ ఈ ప్రాంతాల్లో కాయగూరలు ప్లస్ పూలు పండించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మచిలీపట్నానికి దక్షిణంగా ఉన్నటువంటి దక్షిణ మండలంలో రెవెన్యూ మండలంలో దక్షిణ ప్రాంతం మచిలీపట్నం మున్సిపాలిటీకి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మురుగు కాలువలు అంటే ఒక పక్క సముద్రం ఒక పక్క ఆటుపోట్లకి ప్రభావితమయ్యేటువంటి పెద్ద మేజర్ మురుగు కాలువలు కానీ లేదా మైనర్ మురుగు కాలువలు కానీ ప్రతి దాంట్లో కూడా సముద్రపు ఉప్పు నీరు ఆటుపోట్లకు గురయ్యేటువంటి ప్రభావితం అయ్యేటువంటి అన్ని కాలువలు ఆల్మోస్ట్ పంట కాలువలకు సంబంధించి కూడా ఆటుపోట్లు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నానికి దక్షిణానికి ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం. మరీ ప్రత్యేకించి గరాల దిబ్బ, పోలాటి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన, అలాగే తుమ్మల చెరువు, అలాగే కేపీటీ పాలెం, వాడపాలెం, దాదాపు ఆల్మోస్ట్ ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా అలాగే బందరు వెస్ట్ అంటే రుద్రవరంలో కొంత పార్ట్ మేజర్ 60% ఆఫ్ రుద్రవరం పంచాయతీ అంటే రెవెన్యూ గ్రామం. అలాగే బందర్ వెస్ట్ కోన వైపు కోన, పోలాటి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, పాతేరు ప్రయాణించేప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంతా కూడా బందర్ వెస్ట్. అలాగే ఈ బందర్ ఈస్ట్గా పిలువబడేటువంటి గరాల దిబ్బ ప్రాంతంలో కానీ ఈ రెవెన్యూ గ్రామాల్లో పరిధిలో పూర్తిగా సాగుకు పనికిరానటువంటి భూములు. ఆ భూములన్నింటినీ కూడా అనాదిగా ఎప్పటి నుంచో 1980ల దశకం నుంచి అయితే చేపల చెరువులు గాను తర్వాత మార్పులు చెంది టైగర్ ప్రాన్ వచ్చినప్పుడు అంటే టైగర్ రొయ్య వచ్చినప్పుడు టైగర్ రొయ్య కల్చరు, అలాగే టైగర్ రొయ్య దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దాన్ని చేపలు గాను తర్వాత ఎప్పుడైతే వనామీ వచ్చిందో వనామీ అనేటువంటి కల్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా ఆ వనామీ కల్చర్ అయితే చేపలు లేదా వనామీ ఈ 2 తప్పితే సాగుకేమో నీళ్ళందో వర్షం వస్తేనేమో ఈ మొలకంతా కూడా పొలాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. పొలాల్లోంచి వర్షం నీళ్లు కూడా పొలాల్లోంచి తొందరగా కిందకి దిగిన పరిస్థితులు. వీటన్నిటి నేపథ్యంలో ఏ రైతైనా అది అసైన్మెంట్ రైతా లేకపోతే తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్నటువంటి ఆస్తుల్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రమా ఇట్లాంటివన్నీ కూడా అనాదిగా దశాబ్దాలుగా చెరువులు తవ్వుకుని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అంటే ఎంత ఉపోద్ఘాతం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే బందరు పట్టణంలో చూసిన వారికి కానీ బందరు ఉత్తర మండలం వారికి కానీ అలాగే బందరు దక్షిణ మండలాల్లో సాగు ఊడ్చేటువంటి వరి సాగు ఊడ్చేటువంటి రైతాంగానికి కానీ ప్రజలందరికీ అర్థం అవటం కోసం ఇవన్నీ చెప్పడం జరిగింది. పోతే ఇదంతా ఎందుకు ఉపోద్ఘాతం అంటే గడిచిన 3-4 మాసాలుగా మచిలీపట్నం శాసనసభ్యులైనటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క ఆయన
ఆయనకు ఉన్నటువంటి శాఖల పరంగానో లేకపోతే వారికి లోకేష్ గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి పరపతి మూలంగానో లేదా వారి ఉద్యోగ రీత్యానో వారు ఇక్కడ కాపురం కూడా ఉండలేని పరిస్థితుల్లో వారు తీరుకున్నప్పుడు మచిలీపట్నం వచ్చి చూసి ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరి సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజా దర్బార్లో ఎవరికి పనులు ఉన్నా సరే ఆ రోజు ప్రజా దర్బార్కి అది 100 మంది 1000 మంది ఎంతమంది వచ్చినా కూడా ఆయన శాయశక్తుల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య నాయకులందరూ కూడా ఆయనతో పాటు ఉండేటువంటి వారందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఇలా జరుగుతుంది. రవి గారి యొక్క అంటే వారి యొక్క పరిష్కార కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారు. దాని మీద మేము కూడా ఆ నోట వినటం లేదా సిటీ కేబుల్లోనో పేపర్లోనో చూడటం ద్వారా వారి యొక్క అభిప్రాయం ఏంటో ఇలా జరుగుతుందన్నమాట అని అనుకుంటే, ఎందుకంటే కులరవీంద్ర గారు నాకు కూడా శాసనసభ్యులే కాబట్టి. దక్షిణ మండలంలో కులరవి గారు ఎక్కువగా తరచుగా మంత్రి హోదాలో బయటే ఉండటం వల్ల, విజయవాడలో ఉండటం వల్ల ఎడతెరిపి లేనటువంటి ఫైళ్ళ సంతకాల వల్ల కానీ ఏదన్నా కానీ ఆయన ఇక్కడ తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ వారి పేరు మీద బందరు శాసనసభ్యులు వారి పేరు మీద ప్రజలకి సేవలు చేయటానికి దక్షిణ మండలంలో ఇద్దరిని మనుషుల్ని ఆయన నియమించుకున్నారని చెప్పి అనేది ఏ అధికారిని అడిగినా వాళ్ళు చెప్పే పరిస్థితి. ఎంఆర్ ఆఫీసులో విఆర్ఓ గారి దగ్గర నుంచి లేదా అటెండర్ గారి దగ్గర నుంచి విఆర్ఓ ఆఫీసులో అనామతుగా పనిచేసేటువంటి గుమ్మస్తాలో వాళ్ళ దగ్గర అడిగినా కూడా లేదా ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు లేదా ఎండిఓ గారు లేదా ఆర్డిఓ గారు లేదా పోలీస్, మరీ ప్రత్యేకించి నాగరాజు ఎస్ఐ గారు, లేకపోతే ఇంకా ఏ శాఖల్లో ప్రజలకు అవసరాలు ఉంటాయి ఆ శాఖలందరూ ఎవరిని అడిగినా కూడా ఇది చెప్పే పరిస్థితి. అంటే ఇమీడియట్గా వాళ్ళిద్దరూ పనిచేస్తారని చెప్పని వారు ఒకటి ఎక్స్ ఎంపీపీ మచిలీపట్నం పూర్వపు ఎంపీపీ గారు అని చెప్తున్నారు, మరొకరు పూర్వ సర్పంచ్ గారు అబ్బాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా, ప్రజలను అడిగినా చెప్తున్నారు, అధికారులను అడిగినా కూడా చెప్తున్నారు. సార్ దానికేం నేను తప్పు పట్టల, తప్పేముంది, ఆయన ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయన సేవలను ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు, అది తప్పు అని నేను కూడా తప్పు పట్టను. కానీ వారిద్దరూ ఏంటంటే అందులో ఒక ఆయన ఎవరైనా చెరువులు రిపేర్ చేసుకోవాలంటే ఆయనకి ఏం చేయదాడపాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇంకొక ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఎకరానికి ఎంత చేయదాడకపోతే మాత్రం ఏ పరిస్థితిలో వెంటనే విఆర్ఓ వచ్చేస్తున్నారు. ఇది 2 ఏళ్ళుగా జరుగుతున్నది. లేదా వెంటనే ఆర్ఐ గారు వచ్చేస్తున్నారు, లేదు కొద్దిగా ఆ తవ్వేవాడన్నా పెద్దోడైతే కనుక అయితే అది వైసీపీలోనే కానీ తెలుగుదేశంలో కానీ అది ఎంత పెద్దోడైనా ఎవడైనా రాజకీయంగా ఎంఆర్ఓ గారు వచ్చేస్తారు. ఏది వారిని కలవకపోతే కనుక, రెండో వ్యక్తిని కలవకపోతే ఎకరానికి ఎంత అని చెప్పని ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సరే ఇస్తున్నారు ప్రజలు, లేదా పరపుతున్న వాళ్ళు ఏదో రకంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు పట్టుకుని దాన్ని తగ్గించుకునే పరిస్థితి, ఆ రేటును తగ్గించుకునే పరిస్థితిలో ముందు పనిగా ప్రజలకు ఎట్లా ఉంటుంది, మనం మా వ్యవస్థను ప్రస్తుతం 5 ఏళ్ల దాకా మనం మార్చలేనప్పుడు సరే ఏదో రకంగా మన పని జరగాలి కాబట్టి పని చేసుకునేటువంటి పరిస్థితులు గడిచిన ఒక 2 మాసాలుగా కేపీటీ పాలెం, వాడపాలెం, కోన, తుమ్మల చెరువు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే రిపేర్ చేసుకుంటాకి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పని ఈ ఇద్దరు చెప్తున్నారు. ఈ ఇద్దరు చెప్తూ కారణం ఏం చెప్తున్నారంటే, తొందరలో కులరవీంద్ర గారు అంటే మన ఎమ్మెల్యే గారు తొందరలో ఒక సోలార్ది తీసుకొస్తాడు, సోలార్ తీసుకొచ్చి మీకు 25,000-30,000 లీజు ఇప్పిస్తాడు, కాబట్టి మీరెవరు తవటాకి వీల్లేదు, దింపటాకి వీల్లేదు అని చెప్పని ఇద్దరు చెప్తున్నారు. షార్ట్ మాటగా మాట్లాడితే రెండో ఆయన మాత్రం నాకేమైనా కొట్టి రాత్రిపూట చేసుకోమని చెప్పని వెసులుబాటు ఇస్తున్నారు ఆయన అని చెప్పి రైతులు చెప్పేది. రైతాంగం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు రైతాంగం మాట్లాడుతున్నారు.
అలాగే వాడపాలెనికి సంబంధించినటువంటి అంటే ఉప్పు నీరు వచ్చేసేసి కొత్తగా సముద్రంలో మీరు ఎవరైనా వాస్తవం చెప్పండి. సముద్రానికి సముద్రం పోర్ట్ అనేది బాగా అంటే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఉప్పు నీరు ఎక్కువ శాతం పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వస్తుంది. ఇదివరకు కన్నా కూడా కాలువల్లో కూడా లెవెల్ పెరుగుతుంది. ఇది సముద్రంలో కలిసేటువంటి మురుగు కాలువల్లో ఆ నీటి మట్టం కూడా ఉప్పు నీరు వచ్చేటువంటి మట్టం కూడా పెరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా గ్రామాల్లో కూడా ఈ కాలువల్లోంచి ఆ కాలువలోంచి బోధుల్లోంచి పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి పొలాలు కూడా ప్రత్యేకించి నేను చెప్పిన గ్రామాల్లో వ్యవసాయానికి పనికి రాకుండా పోవటం వల్ల అయితే కొత్తగా చెరువులు తవ్వుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాడపాలెంలో రైతాంగం పని మొదలెడితే విఆర్ఓ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదబ్బాయి 1వ కృష్ణుడు 2వ కృష్ణుల్లో 2వ కృష్ణుడికి మీరు ఏమైనా ఇల్లు ఇచ్చుకోకపోతే టోకెన్ కట్టకపోతే తవ్వటానికి కుదరదు అని చెప్పి కరాఖండిగా వారు చెప్పారంట. చెప్తే ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి ప్రెస్టేజ్ వచ్చిందంట. నా ఊళ్ళో కూడా వెళ్ళి టోల్ గేట్ కట్టాల్సిన పరిస్థితి ప్రొక్లైన్లకి అటుకి ఇటుకి. మరి రేపొద్దున నేను పంచాయతీలో ఎట్టా పోటీ చేయటం? నేను ఆశపడి పంచాయతీలో పోటీ చేద్దామని ఆశపడి తిరుగుతున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి అతనికి ఆలోచన వచ్చి రండిరా వెళ్దాం అని చెప్పని సరాసరి మంత్రి గారి దగ్గర తీసుకెళ్లారంట. వాళ్ళు తీసుకెళ్తే నువ్వు వాళ్ళిద్దరిని కాకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని వారు అడిగారంట. రైతులు చెప్తున్నారు, రైతులు కూడా పక్కన్నారు కదా, లేదండి ఇట్లా ఉన్న పరిస్థితులు అంటే నేనే చెప్పాను ఎవరిని రిపేర్ కూడా చేసుకోవద్దు, కొత్త తవ్వటాకి లేదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే నేను సోలార్ చేద్దాం అనుకుంటున్నాను, 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరానికి లీజ్ ఇప్పిస్తాను, అందరూ నోరు మూసుకుని వెళ్ళండి మీరు, నాకు 7,500 నుంచి 10,000 ఎకరాలు నాకు కావాలి అని చెప్పని వారు చెప్పారు. ప్రజలతో కూడా చెప్పారు అనేది అంటే ఆ తీసుకెళ్లిన నాయకుడి సమక్షంలో ప్రజలకు కూడా విన్నారు, పక్కనే ఉంటారు కదా. చెప్తే కుదరదు, వీళ్ళు బతిమాలతో కాలు పట్టుకునే ప్రయత్నం చేశారు, కుదరదని చెప్పి వారు వెళ్ళిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత అయినా రైతులు మరి ఏం చేస్తారు, ఆస్తి పాటు చేసుకోలేదు కదా. ఇంకొక ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, రైతులు చెరువుకి లీజుకి ఇచ్చుకుంటే 40 నుంచి 45,000 రూపాయలు, కొన్ని అయితే 50,000 రూపాయలు కూడా లీజు ఇస్తుంది. భీమవరం రాజులే వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ. మరి 50,000, 45,000 మినిమం 40 నుంచి 50,000 రూపాయల దాకా లీజుకి వాళ్లే తవ్వుకున్నట్టు లీజు తీసుకుంటున్నారు. ఆల్రెడీ వాడపాలెంలో రాజులు మాట్లాడుకున్నారు కూడా, మాట్లాడుకుని పొలాలు పాతుకున్నారు, సర్వేలు చేసుకున్నారు, అన్నీ అయినాయి, మ్యాప్లు గీసుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి, అలాగే ప్రొక్లైన్లు మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడి ప్రొక్లైన్ వెనక్కి పంపించారు. వెనక్కి పంపిస్తే ఏంటి అనేది పరిస్థితి కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు రిపేర్లు చేసుకునే వాళ్ళు కూడా రిపేర్లు చేసుకోవద్దని చెప్తున్నారు. సరే తప్పదు కాబట్టి రేపు సాగు చేయాలి కాబట్టి గత్యంతరం లేక ప్రొక్లైన్లు తెచ్చుకుంటే, నిన్న మచిలీపట్నం దక్షిణ రెవెన్యూ మండలం ఎంఆర్ఓ గారు తుమ్మల చెరువు అనేటువంటి గ్రామంలోకి ఇంకా మిగతా గ్రామాల్లోకి వెళ్ళారండి. అబ్బాయి ఇది మంత్రి గారి మాట, ఆర్డీఓ గారు చెప్పమన్నారు, ఎవరు కూడా రిపేర్లు చేయటానికి లేదు, కొత్తవి తవ్వటానికి లేదు, మీరు ఏమైనా సరే ఆయన సోలార్ తెస్తాడు, 25,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తారు లీజుకి అని చెప్తున్నారు. ఎలా ఇస్తారో ఏంటనేది ఎవడు చెప్పడు, ఎవరు వస్తున్నారో చెప్పరు. జిల్లా కలెక్టర్ గారు రైతులు అడిగారు, సరే కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇమ్మనండి, ఈ 4 రెవెన్యూ గ్రామాల్లో భూములు ఎవరు కూడా రిపేర్ చేసుకుంటాకి లేదు, తవ్వటాకి లేదు, మేము ఇంత పలానా కంపెనీ, అదానీ కంపెనీనా లేదా ఇంకేదైనా పెద్ద కంపెనీలా లేదా మినిస్టర్ గారే సోలార్ పెట్టుకుంటారా, తప్పే ఉంది. ఇప్పుడు ఆయన మిల్లు మీద మిల్లు కట్టుకుంటున్నాడు, ఎవరు జనం సంతోషపడతారు తప్పితే ఎవడే ఏడుస్తున్నాడు, ఎవడేం బాధపడట్లేదు. అట్లాగే సోలార్ పెట్టుకుంటా అని చెప్తే పెట్టమనండి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టండి. కలెక్టర్ గారు లేదు, ఆయన వ్యాపారం ఆయన చెప్పుకోవడం, కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మన మంత్రి గారు సొంతంగా సోలార్ పెట్టుకుంటున్నాడు, సోలార్ వ్యాపారం పెడతాడు కాబట్టి మీరు లీజుకి ఇవ్వాలి, తప్పదని చెప్పి నోటిఫై చేయండి. అది లేకుండా మంత్రి గారి పేరు మీద రాజకీయాలు నడుపుతున్నటువంటి, అధికారులను శాసిస్తున్నటువంటి 2 వ్యక్తులు రైతులకు చెప్పటం ఏంటి, ఇవన్నీ వాళ్ళు అనామతిగా ఫ్రీజ్ చేయటం ఏంటి? నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను,
కలెక్టర్ గారు ఇది ఎంతవరకు పద్ధతి? మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ప్రజల్ని ఈ రకంగా మీరు 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 చదువుకున్న దేనికి? ఐఏఎస్ చదువుకున్న దేనికి కలెక్టర్ గారు మీరు? బాలాజీ గారు ప్రజలకు సేవ చేయటానికి. ప్రజలకు సేవ వదిలేసి మీరు మంత్రులకి ఎమ్మెల్యేలకి సేవలో మీరు మునిగి తేలితే, మీరు తరిస్తే ఏమి ఆడవాలి? ఎవరికి చెప్పాలి? కంచే చేను మేసిన చందాన, కంచే చేను మేసిన చందాన రైతాంగానికి ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చేయాల్సినటువంటి మీరే, మీ నాయకత్వంలో, అంటే మీరే ఎందుకు అంటున్నానంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఐటెం రాశారు నిన్న. ఆంధ్రజ్యోతి పేపర్లో ఐటెం రాశారు. ఐటెంలో ఏంటంటే పొలాల్లో చెరువులు, దక్షిణ మండలాల్లో, అంటే బందర్ దక్షిణ మండలం పోలాటి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, కోన, తుమ్మల చెరువు, కేపీడిపాలెం, వాడపాలెం, అలాగే యాదర్లో కొంత ప్రాంతం, వీటిలో చెరువులు ఏమన్నా కొల్లు రవీంద్ర గారు మొదటిసారి 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా తవ్వారా? లేదా పేరు నాని అన్న ఎమ్మెల్యే అయ్యాక తవ్వారా? ఈ అనాదిగా 80లు 90ల దశకాల నుంచి కొల్లు రవీంద్ర గారు, నేను ఎమ్మెల్యేలుగా గెలవక ముందు నుంచి కూడా రైతులు చెరువులు సాగు చేసుకున్నారు. ఎందుకని? గతి లేక, గత్యంతరం లేక. దక్షిణ ఈ పంచాయతీల్లో వీరేం రాస్తారు? మచిలీపట్నం సౌత్ మండలంలో అక్రమ తవ్వకాలు, 1000 ఎకరాలు తవ్వి ఉంది కదా బందర్ మండలం అంతా. ఎక్కడన్నా ఒక పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాను. ఎవరికన్నా పర్మిషన్ ఉందా? ప్రెస్టీజ్ వాళ్ళు కానీ ఆర్డీఓ గారు కానీ సమానం చెప్పండి. ఆర్డీఓ గారు నిన్న మీరే వస్తారని చెప్పారంట ఈ గ్రామాలకి, మీరు రాకుండా ఎంఆర్ఓ గారిని పంపించారు. ఏమంటారు? అక్కడే సోలార్ పవర్ భారీ ప్రాజెక్టు ప్రతిపాదన, ఆయా ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు, మంత్రి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. మరి ఆంధ్రజ్యోతానికి మరి కలెక్టర్ గారు సీక్రెట్ గా ఇచ్చారు ఆదేశాలు, మరి మాకు తెలియదు కదా. గ్రామస్తులకు తెలియాలి కదా, రైతాంగానికి తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. కలెక్టర్ గారు ఆంధ్రజ్యోతిలో మీ పేరు మీద రాశారు ఏమని? మీరిచ్చిన ఆదేశాలు బేఖాతరని. మీరు మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు. ఎలా బేఖాతరు? ఎప్పుడు ఇచ్చారు మీరు ఆదేశాలు? ఆంధ్రజ్యోతి పేపర్లకు ఏమైనా ఇచ్చారు? ఒక్కడికే. టీవీ5కి, మహా వాళ్ళకి కూడా ఇవ్వలేదా? ఓన్లీ దీని ఒక్కదానికే ఇచ్చారా ఆదేశాలు? ఎందుకని? కొన్ని సాక్షి అక్కర్లా, టీవీ9, ఎన్టీవీ, టీవీ5 లేదా బీఆర్కే, ఇంకో ఆర్కే, మిగతా ఛానల్స్ అన్నిటికి కూడా ఇవ్వాలి కదా. ఎవరా? మరి మీ పేరు ఇట్లా మీరు ఆదేశాలు ఇచ్చారని ఆంధ్రజ్యోతిలో తాటిగా అంత అక్షరాలతో రాస్తుంటే ఏం చెప్పాలి? ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? రైతుల్ని కాపాడాల్సిన వాళ్ళు, రైతులు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన వాళ్ళు. అంటే రైతుకేమో ఒక పక్క 50,000 45,000 లీజ్ వస్తుంటే మీరు 25,000 30,000 లీజ్ ఇస్తామని చెప్తారా? ఎవరికి? ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి లాభం కోసం రైతు నష్టపోవాలి? చెప్పండి. రైతు ఎవరి కోసం నష్టపోవాలి? ఒక పక్క భీమవరం రాజులు వచ్చి 50 వాళ్ళ డబ్బులతో వాళ్ళు వాళ్ళే తవ్వుకుంటే రైతు ఊరుకునే సరిహద్దులు చూపిస్తే అగ్రిమెంట్ రాసిస్తున్నారు. 50,000 45,000 సౌకర్యాలను బట్టి. రోడ్డు సౌకర్యం ఉంటే 50,000, లారీ వెళ్ళే సౌకర్యం ఉంటే తక్కువ ఉంటే 45,000, ఇంకా తక్కువ ఉంటే 40,000. మరి మీరు 25,000 30,000 ఏంటి? ఎప్పుడుకి ఇస్తారు? ఎన్నాళ్ళు? ఆ ప్రాజెక్ట్ ఎవరిది? ఇవాళ నుంచి మీరు ఆ రిపేర్ చేయించుకోకుండా ఎవరిని బయట నుంచి లీజుకు తీసుకునేటువంటి రైతాంగం రానివ్వకుండా ఉంటే మరి ఈ నష్టం ఏమంటే రైతులందరూ కూడా చిన్న వాళ్ళు. కొల్లు రవీంద్ర గారు, కలెక్టర్ గారు, బాలాజీ గారు చిన్న వాళ్ళు సార్, చిన్న వాళ్ళు. అంటే ఒక్కోడికి మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు, బాగా షావుకారు అయితే 5 ఎకరాలు. మరి వీళ్ళు భోజనం ఎట్లా? మరి పిల్లల చదువులు ఎట్లా? మీరు ఎప్పుడో సోలార్ ఎప్పుడో పెడతారు కొల్లు రవీంద్ర గారు అంటే ఆయనకి అగ్రిమెంట్లు కావాలి, గవర్నమెంట్ అనుమతులు కావాలి, పీపీఏ అగ్రిమెంట్ కావాలి. ఆయన కరెంటు ఎవరికి అమ్ముతాకి అగ్రిమెంట్ తీసుకున్నాడు?
అది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటానికి లేదు కదా పర్మిషన్. నెట్ క్యాప్ ఇవ్వదు కదా. ఎందుకని? మరి కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎవడకు అమ్ముతావు నువ్వు? ఆ అగ్రిమెంట్ కావాలి కదా. మరి అప్పుడు దాకా ఈ గడచిన ఈ సంవత్సరం నుంచి రైతుకి నష్టం ఎవరు భరిస్తాడు? ఎవరు భరిస్తారు? మీరు రిపేర్ చేసుకునేవారు, చెరువులు ఖాళీ చేస్తారు, కొత్త తవ్వనెవరు? అంటే ఇంకా అర కొర మిగిలి ఎక్కడెక్కడన్నా ఊరికి ఒక 25 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఎక్కడన్నా మిగిలిపోయి ఇవాళ సముద్రం పోటు సాంద్రత పెరగటం వల్ల, ఉప్పు నీటి సాంద్రత కాదు, సముద్రం యొక్క నీటి ఒత్తిడి ఉధృతి పెరగటం వల్ల పొలాలు నష్టపోయి పంటలకు పనికి రాకుండా పోతే, వ్యవసాయానికి పనికి రాకుండా పోతే మరి వాడి పరిస్థితి ఏంటి? వాడి భోజనం ఎట్ట? ఎవరిస్తారు? కలెక్టర్ గారు మీరు ఇస్తారా? ప్రభుత్వం నుంచి ఏమన్నా? ఎందుకు ఆపుతున్నారు? అనధికారికంగా ఆపటం ఏంటి? మీరు ఎంఆర్ఓ గారిని ఎందుకు పంపించారు? మీ ఆర్డీఓ గారిని మీరు ఆదేశించారా? మరి ఆర్డీఓ గారు వస్తారని చెప్పి గ్రామాల్లో కౌరు చెప్పి మరి సౌత్ మండల తహసీల్దార్ గారు ఎందుకు వచ్చి ఊళ్ళలో మీరు రిపేర్ చేయబాకండి, ప్రొక్లైన్లు తేబాకండి అని ఎందుకు చెప్తారు? ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ఒక రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఆయన ఎలా చెప్తారు? ఇది ఎంతవరకు ధర్మం? ఇక రూల్స్ ఉండవా పరిపాలించడానికి? రాజకీయ నాయకుల కంటే సిగ్గు ఎక్కువ మాకు ఉండదు అనుకోండి. రవికో నాకో లేకపోతే బాబాయ్కో లేదా 112 మంత్రి గారి మనుషులకో వీళ్ళకి లేదనుకోండి. రెవెన్యూ యంత్రాంగం, ఐఏఎస్లకి, గ్రూప్ 1 ఆఫీసర్లకి, అలాగే గ్రూప్ 2 ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యేది. మరి వారు ఇంత కష్టపడి చదివి ప్రజలను ఉద్ధరిస్తామని మీరు ఉద్యోగాల్లోకి వచ్చి ఇలా మీరు రాజకీయ నాయకులకి వంత పాడే పరిస్థితులు వస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు? కాబట్టి ఇది కట్టిపెట్టమని చెప్పని మీరు తక్షణం రెవెన్యూ యంత్రాంగం రైతాంగాన్ని ఏడ్పించే పరిస్థితి వస్తే రైతుల్ని సమీకరించి ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్ని ముట్టడి చేయటం అనేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో వెనకటికి సామెత ఉంది, పెద్దలు చెప్తారు, కండలు బలిసిన ఆంబోతంట చేలో రైతు చూస్తా ఊరుకుంటే ఇది మేస్తా పోతుందంట. చూస్తా ఊరుకోం, అధికారులకు చెప్తున్నాం, ముళ్ళు కర్ర పెట్టి అదిలిస్తాం, ముందు చెప్పి చూస్తాం, హే హే అని అరుస్తాం, భయపడిపోతుందేమో. కానీ ఇంకా మేస్తుంటే బరిదెగించి ఖచ్చితంగా ముళ్ళు కర్ర పెట్టి తోలటం ఖాయం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీకు దమ్ము ఉంటే, అది నిజమైతే జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ పొలాల్లో రిపేర్లు కూడా చేయటానికి లేదు, మేము సోలార్ పెడతాం, పలానా కంపెనీ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది వేసవకాలం, చెరువులు రిపేర్ చేసుకుంటాకి ఇది అనువైన కాలం. రైతుకి ఇంతకు మించి సమయం దొరకదు, తొలకలు వస్తే దొరకదు. కాబట్టి తక్షణం మీ ఆలోచన మార్చుకోమని చెప్పాను. తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ప్రజలకు అండగా ఉండండి. నిన్న మొన్న చెప్తున్నారు, వీళ్ళ మాటలను ఎదిరించి కొల్లిరవి కోసం అప్పులు సప్పులు తెచ్చి ఊరంతా బ్యానర్లు కట్టేటువంటి ఒక సర్పంచ్ గారు ఉన్నాడు. ఆ సర్పంచ్ రిపేర్ చేసుకుంటుంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోయారంట. కానీ ఎత్తుకెళ్ళిపోతే మంత్రి గారు ఫోన్ చేసి వాటిని సీజ్ చేయబాకండి అని చెప్పి వదిలిచ్చారని. మరి మీ బ్యానర్లు కట్టే సర్పంచ్కి మాత్రమే ఈ సౌకర్యమా? ఇంకెవడికి ఉండదా? మిగతా వాళ్ళకి మాత్రం సీజ్ చేసేస్తారా? అంటే మీకు బ్యానర్లు కడితే వదిలేస్తారు, మీకు బ్యానర్లు కట్టకపోతే సీజ్ చేస్తారు, తవ్వనెవరు. కర్మ ఏంటంటే ఆ బ్యానర్లు కట్టినోడికి కూడా తవ్వనెవరు. అది సౌకర్యం ఏంటంటే గుడ్లో మెల్లలాగా ప్రొక్లైన్లోను ట్రాక్టర్లు సీజ్ చేయకుండా వదిలిపెడతారు దొంగతనంగా. ఎంఆర్ఆర్స్లో ఏం చెప్తారు? అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అక్కడ దాకా వచ్చింది, రుద్రారం దాకా వచ్చింది, శారదానగర్ దాకా వచ్చింది, ప్రొక్లైన్ తెస్తున్నాం రాదు. అది
ఈ కథలు 2 ఏళ్లుగా చాలా వింటున్నాం సౌత్ మండలం తహసీల్దార్ గారు. కాబట్టి మీరు తక్షణం ఈ కట్టిపెట్టి రైతాంగం నోటికాడ భోజనానికి ఎవడు విలన్లాగా తయారైన, ఎవరు రాక్షస చర్యలు చేపట్టిన, రైతు కలుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడనేది గుర్తుపెట్టుకోమని, ముట్టడి చేస్తాం, అవసరమైతే జైళ్లు నింపుతాం మీరు కనుక అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే. కాబట్టి అధికారులను మళ్ళీ ఒకసారి వినమ్రంగా వేడుకుంటున్నాం. బందరు సౌత్ మండలంలో కోన, పల్లితుమ్మలపాలెం, అలాగే పాతేరు, కేపీటీపాలెం, వాడపాలెం, తుమ్మల చెరువు, ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువుల్ని రిపేర్ చేసుకుంటాకి మీరు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతాంగ ఉద్యమం జరగబోతుంది మచిలీపట్నంలో తొందరలోనే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం.